అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ థాట్స్. ఈరోజు కథ యు ఆర్ మైన్ పార్ట్ 77. మమ్మల్ని సాటిస్ఫై చేయి, అప్పుడు నీ మొబైల్ నీ చేతిలో పెడతాం అంటున్న వాడి చెంప చెల్లుమనిపించింది పూజ. అహం దెబ్బతిన్నవాడిలా కోపంగా చూస్తూ ఉన్నాడు. ఏంటే నన్నే కొడతావా అంటూ ఆమె చెయ్యి పట్టి బయటకు లాగి, రేయ్ దీన్ని కార్లో పడేయండ్రా అంటూ చెప్పగానే మిగతా నలుగురు వచ్చి ఆమెను లాక్కెళ్ళి కార్లో పడేశారు. రాక్షసంగా నవ్వుతూ కార్ డోర్ని క్లోజ్ చేయగానే, మీకు దండం పెడతా, నన్ను వదిలేయండి అంటూ అరుస్తూ ఉంది పూజ. కార్ స్టార్ట్ చేసి అక్కడి నుండి వెళ్తుండగా వాళ్ళ ముందుకు దూసుకొచ్చింది ఇంకో కార్. టక్కున బ్రేక్ వేశాడు. రేయ్ ఎవడ్రా నువ్వు, తప్పుకో అంటూ అరుస్తున్నాడు. కార్ని కొంచెం కూడా కదిలించడం లేదు. నిన్నేరా, తప్పుకో అంటూ అరుస్తున్నాడు. అయినా కానీ తీయకుండా వాళ్ళ ముందుకు పోనిస్తున్నాడు. ఎక్కడ తాకుతుందో అని వెనక్కి జరుపుతున్నారు పూజ ఉన్న కార్ని. ఇక అలా వెనక్కి వెళ్తుండగా గోడ అడ్డు రావడంతో వెళ్ళి గోడకు గుద్దుకొని కారు ఆపారు. వాడెవడో వాడి సంగతి చూడరా అంటూ పంపించాడు ఇద్దరిని. వాళ్ళు కారు దిగి ఎదురుగా ఉన్న కారు దగ్గరికి వెళ్ళి, రై ఎవడ్రా నువ్వు, మా కారుకే అడ్డం వస్తున్నావు అంటూ కార్ డోర్ తీయట్లేదని ఒక పంచ్ ఇస్తుండగా టక్కున తెరుచుకుంది. సడన్గా అలా తెరుచుకోగానే ఉలిక్కి పడ్డారు. కాలు కింద పెట్టి కళ్ళకున్న షేడ్స్ కిందకి జరిపి చూశాడు కేర్లెస్గా. ఎదురుగా ఉన్న అతను రెక్లెస్గా చూడగానే, రేయ్ ఎవడ్రా నువ్వు అంటూ చెయ్యెత్తుతుంటే తప్పుకున్నాడు రిషి. వెనక సీట్లో కూర్చున్న గగన్ ముందుకు వచ్చి వాడి డొక్కలో ఒక్కటిచ్చాడు. అతను అలా కొట్టగానే సైడ్ స్మైల్ రిషి ఫేస్లో. రేయ్ మన వాళ్ళని కొడుతున్నారా అంటున్న వాడి మాటలకి తలెత్తి చూసింది పూజ. ఎదురుగా ఫైట్ చేస్తూ కనిపించాడు గగన్. పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లు అవుతుంటే డోర్ ఓపెన్ చేసుకుని వాళ్ళకి దొరకకుండా రిషి వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది పూజ అంటూ ఆమెను దగ్గరికి తీసుకున్నారు వైషు, దాత్రి. గగన్ వచ్చిన మిగతా ముగ్గురిని కూడా కొట్టిపడేసి సీరియస్గా పూజ దగ్గరికి ఆవేశంగా వచ్చాడు. ఆమె చెంపపై పడేళ్ళంపికి, ఏంటే వద్దన్నా కానీ అలా వచ్చేస్తావా, పెద్ద పుడింగులాగా బయలుదేరావు, వాళ్ళు అలా లాక్కెళ్తుంటే వెర్రిమొహం వేసుకుని చూస్తున్నావు, తిరగబడట్లేదేంటి, నా దగ్గర చూపించిన పొగరు వాళ్ళ దగ్గరికి ఎక్కడికి పోయింది అని అరుస్తున్న గగన్ పూజని వదిలి అక్కడి నుండి వెళ్ళిపోయారు. నలుగురు కన్నీళ్లతో చూసింది. ఈ అమ్మాయిలకి ఏడుపు మాత్రం ఖర్చు లేకుండా వస్తుంది, ముందు ఆ డ్యామ్ ఆఫ్ చెయ్యి అంటూ అరిచాడు. మొదటిసారిగా అంత కోపంగా చూస్తుంటే భయం వేసింది పూజకి. బిక్కమొహం వేసుకొని చూస్తూ ఉంది. ఆ చూపేంటే, గుడ్ల గొప్ప కల్లేసుకొని, నేను రావడం ఒక్క సెకండ్ లేట్ అయినా నీ పరిస్థితి 5గురి చేతిలో అప్పడం అయిపోయేది, ఇడియట్. ఛ, ఈ అమ్మాయిలకి బాడీ పెరుగుతుంది కానీ బ్రెయిన్ పెరగదు అని ఆమె చేయి పట్టి బరబరా లాక్కెళ్ళి కారులో కుదేశాడు. ఇంకోసారి నా మాట కాదని వెళ్ళావనుకో, నీ కాళ్ళు చేతులు విరగ్గొట్టి కూర్చోబెడతాను, ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అని వేలు చూపిస్తూ పూజ కళ్ళలోకి చూస్తూ చెబుతుంటే ఆశ్చర్యంతో చూస్తుంది అతన్ని. అసలు ఈయన ఎందుకు నా గురించి టెన్షన్ పడాలి, తన ఓన్ అయినట్లుగా నన్నెందుకు ఇలా క్లాస్ పీకుతున్నాడు, అతనికి నాకు ఏంటి సంబంధం అని ఆలోచిస్తూ ఉంది. పూజ ఫేస్ ముందు చిటికేశాడు. తేరుకొని చూసింది. ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు, మాట్లాడు, ఇంతకుముందేమో నా మీదకి అరిచావుగా అంటున్న అతన్ని అలాగే చూస్తూ ఉండిపోయింది. ఈ పాటికి వాళ్ళ చేతుల్లో పులిహోర అయ్యేదానివి అంటున్న అతడిని గుడ్లు పెద్దవి చేసి చూస్తూ ఉంది. ఆ కళ్ళు చూడు, కోడిగుడ్డంతా ఎంత పెద్దగా ఉన్నాయో అని గునుక్కుంటూ కార్ స్టార్ట్ చేశాడు గగన్. అతని బిహేవియర్కి విచిత్రంగా అనిపిస్తుంటే ఇంకేం మాట్లాడలేదు పూజ. కాటేజ్ వెళ్లే వరకు సైలెంట్గా కూర్చుంది. కార్ని పార్క్ చేసి ఇద్దరు లోపలికి వెళ్ళారు. గగన్ అన్నయ్య ఏంటి అంత సీరియస్గా ఉన్నారు అనింది వైషు. నువ్వు వాడిని అన్నయ్య అంటే నేను నీకు ఏమవుతానే అన్నాడు రిషి. ఏమవుతారు అని నోటిపై వేలు పెట్టి ఆలోచిస్తూ ఉంది వైషు. ఆమె తలపై ఒక్కటిచ్చి, నీ మట్టి బుర్రకి అర్థం కాదు కానీ పద అన్నాడు మూతి ముడుచుకొని. ఏంటి అలా కొట్టావు అనింది ముడిచిన పెదాలపై ముద్దు పెట్టి. గగన్ పూజని లవ్ చేస్తున్నాడు అన్నాడు రిషి. కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంది వైషు.
లవ్ చేస్తున్నాడని పూజకు తెలుసా? ఇంకా తెలియలేదు. అసలే నా గురించే ఊర్లో చాలా పెద్ద గొడవలు అవుతున్నాయి. ఇప్పుడు పూజ కూడా అంటే ఇంకెన్ని గొడవలవుతాయో. పూజేంటి, దాత్రి కూడా అన్నాడు రిషి. ఏంటి అని నోరు తెరిచింది. అవును, రోహిత్ దాత్రిని లవ్ చేస్తున్నాడు. ఓరి దేవుడా, వీళ్ళేంటి ఇలా తయారయ్యారు? ఇప్పుడు ఈ విషయాలు మా బాబాయిలిద్దరికీ తెలిస్తే చంపినా చంపేస్తారు. తొక్కలే, నేను నిన్ను లవ్ చేశాను, నీ బాబు ఏం పీకాడే అన్నాడు రిషి. ఆ మాటకి గుర్రుగా చూసింది వైషు. ఏంటి బేబీ అలా చూస్తున్నావు? నీ బాబుకి ఇంతకంటే రెస్పెక్ట్ ఇవ్వడం నాకు చేత కాదే. చేసిన పనికి చంపి పాతి పెట్టాలి కానీ నేను మంచోడిని కాబట్టి ఊరుకున్నాను అన్నాడు రిషి. మా నాన్నగారు ఏం చేశారు అనింది కళ్ళు చిన్నవి చేసి. ఏం చేశాడు? నిన్ను ఆ సాకెత్కి ఇవ్వాలని చూడలేదా అన్నాడు. మా బావ మంచోడని మా నాన్నగారి ఫీలింగ్, అందుకే అతని గుడ్డిగా నమ్మేశాడు. నీ బాబుకి సంస్కారం ఉంటే పెళ్ళైన దాన్ని ఎలా ఇవ్వాలనుకుంటాడే అన్నాడు రిషి. మాట్లాడలేదు వైషు. చెప్పు అన్నాడు. మళ్ళీ మా నాన్నకు చాదస్తం ఎక్కువ అనింది. దీన్ని చాదస్తం అనరే, కాలం మూడింది అంటారు అంటున్న అతన్ని గుడ్లు పెద్దవి చేసి చూస్తూ ఉంది. అంటే మా నాన్నగారిని అనింది. అంత లేదులే, నీ బాబుని ఏం చేయలేదు, అగ్రహారం పంపించాను. అవునా, తన ఆరోగ్యం ఎలా ఉంది? మన ప్రాణాలు తీయడానికి ఇంకో 50 ఏళ్ళు బ్రతికేంత హెల్దీగా ఉన్నారు అన్నాడు రిషి వెటకారంగా. అంతలా తిట్టడం అవసరమా అనింది. అవసరమేంటే, వాడు చేసిన పనికి తిట్టడం కాదు, నరికి పోగులు పెట్టాలి అంటున్న అతన్ని రిషి. పెద్దవాళ్ళని అలా అనకూడదు. ప్లీజ్ నువ్వు నోరు మూసుకో. ఎవడికి పెద్ద, ఎవరు పెద్ద? పెద్ద అంటే బాడీ పెంచడం కాదు, కాస్త బ్రెయిన్ కూడా పెంచాలి. సర్లే, ఆయన కంటే బ్రెయిన్ లేదు, మనకుంది కదా అనింది. అందుకేగా చంపకుండా అగ్రహారం పంపించాను అంటున్న అతన్ని థ్యాంక్ యూ రిషి అని నుదుటిపై ముద్దిచ్చింది. ఇక్కడ గగన్ కోపంగా తన రూమ్కి వెళ్ళిపోయాడు. పూజ తన రూమ్కి వెళ్ళింది. వాళ్ళు అలా వెళ్తుంటే వీళ్ళు బిక్కమొహాలు వేసుకుని చూస్తూ ఉన్నారు. చూసింది చాలు కానీ పద అంటూ రూమ్కి తీసుకెళ్ళిపోయాడు రిషి. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.